అందరికీ నమస్కారం అండి. మా ఛానల్కి స్వాగతం. ఈరోజు మనం బెంగళూరులోని ఎంతో అందమైన ప్రశాంతమైన ప్రకృతితో నిండిన ఒక అద్భుతమైన ప్రదేశానికి వచ్చామండి. అదే శాంకీ ట్యాంక్. బెంగళూరు బిజీ లైఫ్, ట్రాఫిక్, వాహనాల శబ్దం మధ్య కొంత ప్రశాంతత గడపాలని అనుకునే వారికి ఈ ప్రదేశం చాలా అద్భుతంగా ఉంటుందండి. శాంకీ ట్యాంక్ అందమైన సరస్సు మల్లేశ్వరం, సదాశివనగర్ ప్రాంతాల మధ్య ఉంటుందండి ఈ శాంకీ ట్యాంక్. చుట్టూ పచ్చని చెట్లు, అందమైన పూల మొక్కలు, ప్రశాంతమైన సరస్సు, స్వచ్ఛమైన గాలి, వాకింగ్ చేయడానికి నడకదారులు, ఇవన్నీ కలిపి శాంకీ ట్యాంక్ను ఒక అందమైన ప్రకృతి ప్రదేశంగా మార్చాయండి. బెంగళూరులో ఇటు మల్లేశ్వరం, అటు సదాశివ నగర్ ప్రాంతాల మధ్యలో ఉన్నందువల్ల శాంకీ ట్యాంక్కి ఈ ప్రాంతానికి చాలామంది ఈవినింగ్ వాక్ కోసం, మార్నింగ్ వాక్ లైక్ టూరిస్ట్ లాగా అంతా చూడడానికి వస్తారండి. శాంకీ ట్యాంక్ బెంగళూరులో ప్రత్యేకమైనది అని చెప్పుకోవచ్చు. కొంతసేపు ప్రకృతిలో గడపడం మనకెంతో రిలాక్సేషన్ ఇస్తుంది. శాంకీ ట్యాంక్ ఆ ఫీల్ తెస్తుంది. ఇది నడక మార్గం అండి శాంకీ ట్యాంక్కి. నాకు బాగా నచ్చిన విషయం ఇక్కడ ఉన్న వాకింగ్ ప్రాంతాలండి. సో చిన్న వాకింగ్ ప్రాంతం, సరస్సుకు దగ్గరగా ఉంటుంది. ఇంకొకటి మెయిన్ వాకింగ్ పాత్ ఉంటుంది. ఇక్కడ మీరు ప్రశాంతంగా నడవడానికి మంచి వాకింగ్ పాత్లను చూడవచ్చు. సరస్సు చుట్టూ ఉన్న పెద్ద వాకింగ్ మార్గంలో ఉదయం, సాయంత్రం చాలామంది వాకింగ్ చేస్తూ ఉంటారు. అలాగే సరస్సుకు దగ్గరగా ఉండే చిన్న నడకదారుల్లో నడుస్తూ ప్రకృతి అందాలని ఆస్వాదించవచ్చు. రోజంతా పనిచేసి అలసిపోయిన తర్వాత ఇలాంటి ప్రదేశాల్లో కొంతసేపు వాకింగ్ చేయడం వల్ల మనసుకు మంచి రిలీఫ్ లభిస్తుంది. ఇక్కడ చెట్లతో పాటు అందమైన పూల మొక్కలు కూడా మనకు కనిపిస్తాయి. పచ్చని చెట్ల మధ్య రంగురంగుల పూలు చూడడానికి చాలా అందంగా ఉంటుందండి. ప్రకృతిని ఇష్టపడే వారికి, ఫోటోలు తీయడం ఇష్టమైన వాళ్ళకి ఈ ప్రదేశం చాలా బాగుంటుంది. పచ్చని చెట్ల మధ్య రంగురంగుల పూలు చూడడానికి. మీరు ఇక్కడికి వచ్చినప్పుడు చుట్టూ ఉన్న ప్రకృతిని ఆస్వాదిస్తూ నెమ్మదిగా నడవండి. అందమైన చెట్లు,
ప్రదేశం అండి. నా కెమెరాతో క్లిక్ చేశాను, చాలా బాగా ప్రతిబింబం ఇమేజెస్ నా మొబైల్ బాగా క్యాప్చర్ చేసిందండి వీడియోస్. శాంకీ ట్యాంకీ హిస్టరీ గురించి తెలుసుకుందాం. ఇప్పుడు ఈ అందమైన శాంకీ ట్యాంకీ చరిత్రను గురించి కొంచెం తెలుసుకుందాం. శాంకీ ట్యాంకీను 1882 సంవత్సరంలో నిర్మించారు. దీన్ని రిచర్డ్ శాంకీ అనే ఇంజనీర్ నిర్మించారు. ఆ సమయంలో బెంగళూరులోని నీటి అవసరాలను తీర్చడానికి ఈ రిజర్వాయర్ను నిర్మించారు. 1876 నుండి 1878 మధ్యకాలంలో వచ్చిన తీవ్రమైన కరువు కారణంగా నీటి కొరతను ఎదుర్కొన్న తర్వాత భవిష్యత్తులో నీటి సమస్యలను ఎదుర్కొనేందుకు ఈ రిజర్వాయర్ నిర్మాణం జరిగింది. ఈ ప్రదేశానికి ఒకప్పుడు శాంకీ ట్యాంకీ అని పిలిచేవారు, ఎందుకంటే సరస్సుకు సమీపంలో శాంకీ ట్యాంకీ కేవలం ఒక అందమైన సరస్సు మాత్రమే కాదు, బెంగళూరు నగర చరిత్రలో కూడా ఒక ముఖ్యమైన భాగం. అందమైన పూతోటల మాదిరిగా ఎటు చూసిన చెట్లు, పచ్చని వాతావరణం, డిఫరెంట్ ఫ్లవర్స్. ఇది దాదాపు 37 ఎకరాల సమానం. సరస్సు వెడల్పు దాని అత్యంత విశాలమైన ప్రాంతంలో సుమారు 800 మీటర్ల వరకు ఉంటుంది. మన ఆరోగ్యం కోసం వాకింగ్ చాలా ముఖ్యమైనది. ప్రతిరోజు ఉదయం లేదా సాయంత్రం కొద్దిసేపు నడవడం మన శరీరానికి మాత్రమే కాకుండా మనసుకు కూడా మంచిది. ఇది మెయిన్ వాకింగ్ పాత్. ఇది శాంకీ ట్యాంకీ చుట్టూ ఉంటుంది ఈ పాత్. అలాగే సరస్సు వెడల్పు దాని అత్యంత విశాలమైన ప్రాంతం. ఇంత పెద్ద నీటి వనరు నగరంలో ముఖ్యమైన ప్రాంతంలో ఉండడం నిజంగా అద్భుతమే. శాంకీ ట్యాంకీ విస్తీర్ణం సుమారు 800 మీటర్ల వరకు ఉంటుంది.
ఇలా చూస్తే శాంకీ ట్యాంక్ కేవలం ఒక అందమైన సరస్సు మాత్రమే కాదు, బెంగళూరు నగర చరిత్రలో కూడా ఒక ముఖ్యమైన భాగం. మీరు బెంగళూరులో ఉంటే మీ ఫ్యామిలీతో లేదా ఫ్రెండ్స్తో కలిసి ఇలాంటి ప్రకృతి ప్రదేశాలను సందర్శించవచ్చు. ఇక్కడికి వచ్చి వాకింగ్ చేయవచ్చు, ప్రకృతి అందాలను చూడవచ్చు, కొంత సమయం ప్రశాంతంగా గడపవచ్చు. అయితే మనం సందర్శించే ప్రకృతిని ప్రదేశాలను శుభ్రంగా ఉంచడం మన బాధ్యత. ప్లాస్టిక్ లేదా చెత్తను ఎక్కడ పడితే అక్కడ వేయకుండా పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలి. మనకు ప్రకృతి ఎంతో అందంగా కావాలో భవిష్యత్ తరాలకు కూడా అదే అందాన్ని అందించాలి. ఇక్కడ చిన్నపిల్లలు ఆడుకోవడానికి ప్లే ఏరియా కూడా ఉంది. వాకింగ్ చేసేవాళ్ళు ప్లే ఏరియా, మెడిటేషన్ ఏరియా, ఎక్సర్సైజ్ యాక్టివిటీస్ ఫర్ మెన్ అండ్ ఉమెన్. మొత్తంగా చెప్పాలంటే బెంగళూరు నగరంలో అందమైన మరియు ప్రశాంతమైన ప్రదేశాల్లో శాంకీ ట్యాంకీ ఒకటి అని చెప్పవచ్చు. ఇక్కడ మనకు సరస్సు, అందం, పచ్చని చెట్లు, పూలు, నడకదారులు, స్వచ్ఛమైన గాలి మరియు ప్రశాంతమైన వాతావరణం అన్నీ ఒకే చోటే కల్పిస్తుంది. మీరు బెంగళూరులో బిజీ లైఫ్ నుంచి కొంత రిలాక్స్ అవ్వాలంటే, ప్రకృతి సమయం గడపాలంటే, మార్నింగ్ లేదా ఈవినింగ్ వాక్ చేయాలనుకుంటే ఇలాంటి ప్రదేశాలు మీకు మంచి అనుభూతిని ఇస్తాయి. ఇదే మన బెంగళూరు. ఒకవైపు బిజీగా ఉండే ఐటీ సిటీ, మరోవైపు ఇలాంటి అందమైన ప్రకృతి ప్రదేశాలని గార్డెన్ సిటీ ఆఫ్ ఇండియాగా తన ప్రత్యేకతను చూపిస్తుంది బెంగళూరు. ఫ్రెండ్స్, ఈరోజు మన శాంకీ ట్యాంకీ బెంగళూరు టూరు వీడియో మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. ఈ కొలంలో బాతులు, డక్స్, టోటాయిస్, తాబేలు ఇలాంటివి చూడొచ్చు. ఈ ప్రదేశంలో చిన్నపిల్లలతో జాగ్రత్త. అది చాలా జాగ్రత్తగా ఉండాలి చిన్నపిల్లలతో. సో వంగి మనుషులు దే హ్యావ్ టు బెండ్ అండ్ సీ. సో కేర్ఫుల్లీ యూ షుడ్ బి వెరీ కేర్ఫుల్ వెన్ యు ఆర్ వాచింగ్ దీస్ tortoise, fishes and all. So next to the water, please be careful. మిత్రులారా,
మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరొక అందమైన ప్రదేశంతో మరో వీడియోలో మళ్ళీ కలుద్దాం. ఇది జిమ్ ఏరియా. సో మార్నింగ్ వాక్ చేసేవారు ఇక్కడ వచ్చి జిమ్ చేసుకోవచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే కామెంట్ చేయండి. బెంగళూరులో ఎంతో అందమైన ప్రశాంతమైన శాంకీ ట్యాంక్ గురించి కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదములు అందరికీ.